తెలుగు వాళ్ళకి పండుగ స్టార్ట్ అయినట్టు తెలుగు వాళ్ళకి మన సంక్రాంతికి 4 సినిమాలు రేపు మహేష్ బాబు గారి సినిమా కూడా హిట్ అవుతాయి, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయి. గుంటూరు కారం కూడా బ్లాక్ బాస్టర్ అంతే. బాగుంది, చాలా బాగుంది. అంటే మనం అనుకున్న దానికంటే వేరే లెవెల్ ఉంది. గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్ భయ్యా, నిజంగా చాలా చాలా ఎనర్జీగా ఉంది. అసలు ఆ గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ హీరో గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం. చిన్నప్పుడు అరుపులు అర్పించుడు అలాంటి మనోడి యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా హనుమాన్ సినిమాకి మనోడి యాక్టింగ్ మాత్రం హైలైట్, చాలా ప్లస్, చాలా 100-200% ఆది పురుషుకి దానికి అమ్మ మొగుడు లెక్క ఉంది సినిమా, చాలా బాగుంది. చాలా మంది తేజ సజ్జాకి సెట్ అవ్వదు అన్నట్టు. నేను కూడా చాలా, మీరు కూడా హనుమాన్ సినిమా చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మనోడికి ఆ క్యారెక్టర్ వైజ్ సెట్ అవుతుందా లేదనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మనోడు మామూలుగా చేయలేదన్న క్యారెక్టర్ వైజ్ అయితే అల్టిమేట్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ఆ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ నిజంగా. అలాగే మన వరలక్ష్మి గారి క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ గురించి చెప్తున్నా. అసలు తమ్ముడి మీద ఉన్న సెంటిమెంట్ అయితే మామూలుగా లేదు. అక్క తమ్ముడి మీద సెంటిమెంట్ అయితే అల్టిమేట్. సెకండ్ హాఫ్ లో అయితే సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక గుండు ఉంటుందన్న, అసలు మామూలుగా ఒక గుండు గురించి అసలు హనుమాన్ శక్తుల గురించి బయటపడుతుంటది. అదైతే వేరే లెవెల్లో చూపించే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ హనుమాన్ గురించి చూపించే విధానం కానీ అసలు అంటే మీరు చాలా మంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆదిపురుషుడు సినిమా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఏంటంటే హనుమాన్ అంటే ఎట్లా చూపించారు, అంతకు మొగుడు చూపించిన హనుమాన్ అంటే హనుమాన్ నిజంగా సూపర్ అన్న. గెటప్ సీన్ కానీ మన జబర్దస్త్ లో చాలా మంది కామెడీ ఆర్టిస్టులు చాలా బాగుంది. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ ఈ సినిమాలో సునిశ్చితి కూడా ఉన్నట్టు ప్రతి ఒక్కరు అంటే చిన్న వాళ్ళకు కూడా ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ఆ అవకాశం అనేది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళందరినీ చూపించారు. కానీ వెన్నెల కిషోర్ అసలు క్యారెక్టర్ వైజ్ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు, చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హైలైట్ తీసుకెళ్ళారు. అల్టిమేట్ భయ్య. అసలు మీరు ఏ సినిమా ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రభాస్ గారి ఆదిపురుషు సినిమా తర్వాత కూడా నేను ఆ లెవెల్లో అనుకున్నా. కానీ గ్రాఫిక్స్ కానీ ఏదన్నా అంతకు మించి ఉందన్న. గ్రాఫిక్స్ వైజ్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, చాలా బాగుంది. ఎలా ఉందన్నా?